అయిన తర్వాత మా హస్బెండ్ అంటే ఇప్పుడున్న ప్రతి ఆడపిల్ల ప్రతి దానికి ఒకరి మీద ఆధారపడాలి. ఏదైనా చిన్న విషయం ఏదైనా కావాలన్నా పెళ్లి కాక ముందుకు డాడీ అంటే డాడీ కూతురు కాబట్టి తీసుకొచ్చి ఇచ్చేవాడు. పెళ్ళైన తర్వాత హస్బెండ్ తను ఎలా ఉంటాడో ఏంటో అనేది వాళ్ళకి తెలియదు. తను ఇవ్వడానికి ఇబ్బంది పడ్డా ఏ మాట అన్నా మనం ఫీల్ అయ్యేవాళ్ళం. ఎందుకంటే పెళ్లి కాక ముందుకు పేరెంట్స్ ఏదన్నా అంటే మనం అలిగే వాళ్ళం, అది చేసి వాళ్ళు ఇది చేసేవాళ్ళం. పెళ్ళైన తర్వాత భర్త ఏదన్నా మాట అంటే అసలు పడలేము. ఎట్లా అంటే ఇక చనిపోవాలన్న సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం. మనం ఏంటి నా పరిస్థితి ఏంటని నేను 1 వీక్ బ్యాక్ ఆలోచన వచ్చింది. నాకు చనిపోవాలని అనుకున్నా. నేను అసలు ఎందుకు ఈ భూమి మీదకి నేను వచ్చినా, అసలు ఏంటి నా లైఫ్. వెస్టేజ్లోకి రాకముందుకు వేరే ఉండి వెస్టేజ్లోకి వచ్చినా జాయిన్ అయినా బ్రాంజ్ అయినా మళ్ళీ పక్కకు పెట్టేసిన. అసలు నేను ఏమవ్వాలి అనుకుంటున్నా, అసలు నా జీవితానికి అర్థం ఏంటిది, నేను ఏం చేయాలనుకుంటున్నా, నాకంటూ ఏముంది, నేను ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చినా, నేను ఏం చేయాలనుకుంటున్నా, నాకు ఎలాంటి ఏది లేదు నా లైఫ్కి అన్న ఆలోచన వచ్చింది. తర్వాత మీటింగ్స్కి రావడం కానీ అన్నిటికీ దూరంగా ఉన్నా. మా సారు అన్నిటికీ వద్దు, ఏం చేయొద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నేను తీసుకొచ్చి పెడతా అంటే కూడా తను ఎందుకు ఇలా మాట్లాడుతుంది, నేను ఏం చేయట్లేదు కదా, నేను తప్పేం చేయట్లేదు కదా. సార్ చెప్పినట్టు ఉద్యోగం జాబ్ అనేది ఒక కింద బానిసత్వం మాత్రమే. నాది తనకి కోపం వచ్చినా మనకే నష్టం, మనకి కోపం వచ్చినా మనకే నష్టం. కానీ ఇందులో ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది. నేను వెస్టేజ్లోకి రాకముందుకు చాలా వర్క్ చేసేదండి. ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్ ఇవన్నీ చేస్తుంటే అప్పుడు చాలా ఇబ్బంది అనిపించేది. ఎందుకంటే బ్లౌజ్లో ఆ టైంకి ఇవ్వకపోయినా వాళ్ళతో ప్రాబ్లం ఉండేది, ఏదైనా ప్రాబ్లం వచ్చేది. అది వదిలేసిన తర్వాత ఐలైన్కి జాయిన్ చేసిండు. తీసుకొచ్చిన తర్వాత బ్రాంజ్ అయ్యేంత వరకు నాకు ప్రతి నెల ఎంతో కొంత ఇన్కమ్ వచ్చేది. ఖాళీ అంటే నా కింద టీం ఉంది, కొంచెం పని చేస్తున్నారు కదా, డబ్బులు వస్తున్నాయి కదా అనుకున్నా. అది పక్కా పెట్టేసిన తర్వాత రావడానికి ఏం లేకుండే. మా సార్తో గొడవలు చాలా. నువ్వు చేయాల్సిన బయటికి వెళ్తుంటే పక్క వాళ్ళు చెప్పేది అన్నట్టు, ఈమె ఏంది ఊకే యూనిఫామ్ అంటుంది, షూ అంటుంది, డ్రెస్ వేసుకుంటుంది, సప్లిమెంట్స్ అవి ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తాంది ఏందని చెప్పేసరికి మా సార్ నాతో గొడవ పెట్టుకొని నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నీకు ఏమైనా అవసరం ఉంటే నేను తీసుకొస్తా అనేవాడు. ప్రతి టిక్లీకి కూడా తన మీద ఆధారపడి చేసే పని పక్కా పెట్టేసి ప్రతి దానికి దాని మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. మా బాబు మొన్న రీసెంట్గా వచ్చి మమ్మీ నాకు ఇది కావాలని వాళ్ళ డాడీని అడగడు, నన్నే అడుగుతాడు. అప్పుడు నాకు అనిపించింది అసలు నేను మా బాబు కోసం నేను అనుకునేది మా బాబు ఒక్కడే చాలు, నాకు వాడికి కావాల్సినవి నేను తీసుకొచ్చి ఇవ్వాలి, ఒక రాజకుమార్ లాగా చూసుకోవాలనుకున్నా. నేను లాస్ట్కి వస్తే అంటే అది వేరే అనుకున్నది ఒకటి, ఊహల్లోనే అనుకుంటున్నా కానీ రియల్గా వచ్చేసరికి వాడి కోసం నేను ఏం చేయలేకపోతున్నా. బయటికి వెళ్దామంటే ఇంట్లో ప్రెషర్, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో ఎందుకు వెళ్తున్నావు, గడప దాటి బయటికి వెళ్ళొద్దు అంటున్నారు. ఇంట్లో ఉంటే ఏమైనా చేద్దాము, నాకు సోర్స్ ఏం లేదు చేయడానికి, మళ్ళీ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఆలోచించి 1 డే డిసైడ్ చేసుకున్నా. అంటే వెస్టేజ్లో రాకముందుకు ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేస్తే మా డాడీ నాకు ప్రామిస్ తీసుకున్నాడు, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటా, ఇంకోసారి నువ్వు పని చేయకని చెప్పేసి. అంటే ఆ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడల్లా తన మాట నాకు గుర్తొస్తుంది. అదే మా డాడీ కోసం మాట ఇచ్చినా కదా, మా డాడీ కోసం నేను బ్రతకాలి, మా బాబు కోసం నేను బ్రతకాలి, ఏదన్నా ఒకటి చేయాలని చెప్పేసి. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ మోటివేషన్ క్లాస్ నాకు ఇప్పుడు నా మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్కి వెళ్ళొచ్చిన నా మైండ్ సెట్ మారింది, కానీ ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్ వల్ల నేను మారలేకపోతున్నా. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా.